ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎవరైతే ఈ ఆర్జే కార్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఉన్నాడో తనకి సిబిఐ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటారు అసలు? ఇప్పుడు వాళ్ళకి తగిలిన ఎవిడెన్స్ని బట్టి ఇప్పుడు డిలే అయింది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే మర్డర్ జరిగింది ఎప్పుడో తెల్లవారుదాం 4 గంటలకు 6 గంటలకు అట్లా అయితే ఆయన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వడం లేట్గా ఇచ్చాడు. అదే కాకుండా ఆయన పైన కొన్ని అభియోగాలు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదా మిగతా విషయాల్లోనో ఉంది, నెగ్లిజెన్స్ చేసి ఉంటాడు. సో ఇవన్నిటికీ కలిసి జనరల్గా అప్రాప్రియేట్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి పెట్టింటారో అవి నాన్ బెయిలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి హీనెస్ క్రైమ్లో దేంట్లో కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్లో ఉంటారు. సపోజ్ ఎవిడెన్స్ని ఏదైనా డిస్ట్రాయ్ చేశారు అని వాళ్ళు భావించారే అనుకోండి, అప్పుడు నాన్ బెయిలబుల్, డిస్ట్రాయింగ్ ది అఫెన్స్ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదేవిధంగా తెలిసిన సమాచారాన్ని తొందరగా కంప్లైంట్ ఇవ్వలేదనుకోండి, ఇట్ ఇస్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదేవిధంగా తల్లిదండ్రుల్ని లోపలికి పోనకుండా అడ్డుకుని వేరే వాళ్ళని పంపించాడు, సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్ట్రాయ్ చేశారు అన్నాడు అనుకోండి, ఇట్ ఇస్ అగైన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో గ్రావిటీ ఆఫ్ ది యాక్ట్ విల్ మేక్ దెమ్ యాజ్ నాన్ బెయిలబుల్ ఆర్ బెయిలబుల్. అది కాబట్టి ఆయన ఏమేమి అఫెన్స్ చేశారు మనకి ఎఫ్ఐఆర్ చేతిలో ఉంటే చెప్పచ్చు, ఏమేమి సెక్షన్లు వేశారు, వాట్ ఆర్ బెయిలబుల్ సెక్షన్స్, వాట్ ఆర్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది మనకు ఎఫ్ఐఆర్ చేతిలో అథెంటికేటెడ్గా ఉంటే తప్ప మనం దానిపైన ఏం సెక్షన్లు. కాబట్టి ది డీడ్స్ వాచ్ ఈ డిడ్, ఆయన చేసినటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో దాంట్లోకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అట్రాక్ట్ అయినా కాబట్టి వేసి ఉంటారు. అది ఎవరైనా చేసే పని అది ఇన్వెస్టిగేషన్లో. సార్, ఇప్పుడు తన ఇంటిపైన రైట్స్ కూడా చేస్తున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకో కోణంలో అరెస్ట్ చేయడానికి చూస్తున్నారంటారా? ఇది ఎంత అట్లా కాదు. ఇప్పుడు కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, అక్కడ ఆర్గాన్స్ అంటే చనిపోయిన వాళ్ళ యొక్క శవాల నుంచి సేకరించను, లేకపోతే ఇమీడియట్గా చచ్చిపోయిన తర్వాత ఆపరేషన్లో ఉండి చనిపోతేను వాళ్ళ అవయవాలని తీసి వేరే దగ్గరికి అమ్మారను, ఇట్లాంటి అభియోగాలన్నీ ఉన్నాయని అంటున్నారు. దానివల్ల దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, మీరు మా దగ్గర ఈ మెడిసిన్ ఉంది, దీన్ని టెస్ట్ ట్రయల్ చేయాలా అంటే సరే మేము చేస్తామని చెప్తే, ఇప్పుడు మామూలుగా ఇట్లా టెస్ట్ కొన్ని మెడిసిన్స్ మనం స్టార్టింగ్లో కనుక్కునేటప్పుడు రియాక్షన్స్ గురించి, ఆ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుందని గురించి కొందరిపైన టెస్ట్ చేయాల్సి వస్తుంది. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇచ్చి వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. ఆ విధంగా కాకుండా ఇట్లాంటి ప్రిన్సిపల్ని ఎవరన్నా పట్టుకున్నారనుకోండి, రెగ్యులర్గా వచ్చే జ్వరాలకి దాంట్లోకి వచ్చే పేషెంట్లకి ఈ మందు ఇస్తారు. ఇచ్చి వాళ్ళపైన ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో మీరు వారం రోజులు రావాలి రోజు అని చెప్పి వాళ్ళని పిలుచుకొని అట్లా కూడా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఈయన తీసుకోవచ్చు, లేక ఇంకా ఏమైనా జరగచ్చు, లేదు బ్లడ్ ఏదైనా అమ్ముతూ ఉండొచ్చు, టాబ్లెట్లు ఏదైనా అమ్ముతూ ఉండొచ్చు, లేదు ఇదే కాకుండా ఇతర విషయాలు ఏమైనా జరిగి ఉంటే అదేనా డబ్బుల రూపంగానో లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ రూపంగానో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లో ఏమైనా దాచుకొని ఉంటే దాన్ని బయటకు వస్తాయని హౌస్ సెర్చ్ చేస్తారు. ఆ విధంగా ఏదైనా డాక్యుమెంట్ దొరికితే దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అందుకే హౌస్ సెర్చ్ చేస్తారు. సార్, ఇందులో చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని మన న్యూస్లో చూస్తున్నాము. మరి సిబిఐ కూడా వీళ్ళకి ఏమైనా సపోర్టివ్గా ఉంది అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎట్లా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే సిబిఐకి ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకైనా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఉండదు. పైగా సిబిఐ ఈజ్ నాట్ లోకల్, సో బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో ఉంటారు ఒకటి. రెండోది, దిస్ వాజ్ మెయింటైన్డ్, ది కేస్ ఇట్ సెల్ఫ్ మానిటర్డ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆ సుప్రీం కోర్ట్ మానిటర్ చేస్తూ ఉంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళు తమ జీవితాలని నాశనం చేసుకోవాలని 10 రూపాయలకు ఆశపడో ఒక పవర్ కోసం ఆశపడో చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్షుణ్ణంగా ప్రతి గంటకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి డివేట్ అయ్యేదానికి వీలు కాదు, అటు చేస్తారని నేను అనుకోను. సార్, ఇప్పుడు నిర్భయ కేసు ఉంది, దిశ కేసు చూసాం మనం. అంటే ఆ కేసు లాగానే దీన్ని కూడా ఇలానే ప్రొలాంగ్ చేస్తారంటారా? చెప్పలేము. ఇప్పుడు
ఇన్వెస్టిగేషన్లో ఉంది. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో మనకు మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలియదు, ఏదో ఊహాగానాలే. ఇప్పుడు పాలిగ్రఫీ టెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఆ టెస్ట్లో ఏమేం క్వశ్చన్లు అడిగారు, దానికి ఆ గ్రాఫ్ ఎట్లా ఉంది, వాడు ఎట్లా దాన్ని ఆన్సర్ చేశాడు అనేది మనకు ఎవరికి తెలియదు. వచ్చేసాడు హియర్సే ఎవిడెన్సెస్, అట్లా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, అంతేగాని మనకి ఏమీ తెలియదు అందులో. పాలిగ్రఫీ రెండోసారి ప్రిన్సిపల్ని రెండోసారి టెస్ట్ చేస్తారంట అని చేయొచ్చు. మొదటి దాన్ని బట్టి విశ్లేషణ చేసుకొని కోర్టు పర్మిషన్తో చేయవచ్చు. కోర్టు పర్మిషన్తో మళ్ళీ 4 సార్లు కావాలంటే చేయొచ్చు. చేసిన తర్వాత దాంట్లో ఎవిడెన్సెస్ ఆయన ఏమిస్తాడు, దాని ప్రకారం ఆయన నిజమే మాట్లాడుతున్నాడా. పాలిగ్రఫీ టెస్ట్లో 90 to 95% to 98% అబద్ధం చెప్తే తెలిసిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇది అథెంటికేటెడ్ టెస్ట్, బట్ కోర్టులో అన్లెస్ యూ హ్యావ్ ది అథెంటికేటెడ్ అథారిటీ ఫ్రమ్ ది కోర్ట్ యూ కెనాట్ డూ ఇట్. సో మనం చెప్పలేం, మనము ఇదంతా ఊహాజనితమే, ఊహాగానాలే. మనం యాక్చువల్గా ఏం జరుగుతుందో అక్కడ ఉండి తెలుసుకోగలిగితే డెఫినెట్గా మనం ఏదైనా కామెంట్ చేయొచ్చు దీనిపైన. సార్ ఎన్నో టెస్ట్లు అంటున్నారు కదా సార్, అనలైజింగ్ టెస్ట్ అన్నారు, లై డిటెక్టివ్ అన్నారు, పాలిగ్రాఫ్ టెస్ట్లు అన్నారు. పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్, ఈ రెండు ఒకటేనండి. బ్రెయిన్ మ్యాపింగ్ ఒకటి ఉంది, నార్కో అనాలిసిస్ ఉంది. నార్కో అనాలిసిస్ ఏమంటే ఓ మనిషిని డ్రగ్ ఇచ్చి ఇండ్యూస్ చేసి ఆ డ్రగ్లో ఇన్వాలంటరీగా ఆయనకు తెలియకుండా ప్రేరేపితం చేసి ఆయనలో దాగి ఉన్న నిజాలని బయటికి తీయటం. సో అది కూడా కోర్టు అనుమతితో చేయాల్సిందే, ఆ మనిషి అనుమతి ఇవ్వాలి. లేకపోతే కానీ అది సెక్షన్ 22 కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్. కాబట్టి కోర్టు ద్వారా తీసుకొని ఇట్లాంటి అఫెన్సెస్లు రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేస్తే అది ఎవిడెన్స్ కింద కూడా తీసుకుంటారు. తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, దాన్ని బట్టి నేను పోయేటప్పుడు కుక్క మురిగింది, అది 2 మనుషులు ఉన్నారు, నేను నా ఫ్రెండ్ రే ఎక్కడ రాబోతున్నావు ఆగరా అంటే లాగుకొని వదిలించుకొని వచ్చాను 2 గంటలు, ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేస్తారు తర్వాత. సార్ ఎన్నో అన్సాల్వ్డ్ కేసెస్ లాగా ఇది కూడా మిగిలిపోతుంది అంటే ఏమంటారు సార్? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే దట్. చాలా తొందరపాటు చర్య అవుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 9వ తారీఖు అంటే ఇప్పటికి 2 weeks 2.5 weeks అయింది. ఇంకా దీంట్లో లోతుగా విచారిస్తున్నారేమో, ఇట్లాంటివి ఏమైనా ఇంక ముందు జరిగాయా, లేదు డ్రగ్ ఏమైనా జరుగుతూ ఉందా, డ్రగ్స్ బిజినెస్లో ఉండి ఈ విధంగా బయటపడిందా, లేదు అమ్మాయిల్ని వశపరచుకోవడానికి ఉండి అదేమన్నా రాకెట్ లాగా చేసి ఏమైనా చేశారా, లేదు ఆర్గాన్స్ ఏమైనా అమ్ముకున్నారా, ఇవన్నీ తెలియదు. మన ఊహాగానాలే. కానీ మనం నిజంగా ఏం జరిగిందో తెలుసుకోగలిగితే కోర్టు ద్వారానో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారానో తెలుసుకోగలిగితే డెఫినెట్గా మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ఏ లైన్లో పోతూ ఉంది, ఈజ్ ఇట్ ఆన్ కరెక్ట్ లైన్స్ ఆర్ సరిగా పోవటం లేదని తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏదో మబ్బులో ఏదో పట్టుకున్నట్టే ఉంటుంది. సార్ ఇన్స్టెంట్ జస్టిసే ఒకటి మంచి మార్గం అంటే ఏం చెప్తారు సార్? ఇన్స్టెంట్ జస్టిస్ అంటే మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశాన్ని గౌరవించేదానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం మనం చేయాలి. ఇన్స్టెంట్ జస్టిస్ ఇప్పుడు దుబాయ్లోనూ అబుదాబిలోనూ చేసినట్టు మనం చేయలేం. దుబాయ్లో అయితే ఈ విధంగా రేప్ చేశారంటే చిరక్షేదం 10 మందిలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపమంటారు. వాళ్ళ వే ఆఫ్ వేరే. మనకు అట్లా కాదు కదా. మన దగ్గర ఇప్పుడు కసబ్ లాంటి వాడిని కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాడిని బ్రతికించి చివరికి ఉరి తీసాం. ఎవిడెన్స్ కలెక్ట్ చేసి న్యాయసమ్మతంగా వాడు చేసింది తప్పని తర్వాతే మనకేమంటే మన శిక్షాస్మృతిలో 100 మంది నేరస్తులు తప్పించుకుని పోయినా పర్వాలేదు, కానీ నేరం చేయని ఒక వ్యక్తి కూడా నేరాన్ని అనవసరంగా రుజువు చేసి వాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అనేది మన ఆంతర్యం, మన మొత్తం చట్టాల యొక్క ఆంతర్యము, మన కాన్స్టిట్యూషన్ ఆంతర్యం. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేసిన తర్వాత నిజమని తేలితే అతనికి ఉరిశిక్ష వేయచ్చు. దీంట్లో ఈజీగా ఉరిశిక్ష వస్తుంది తొందరగా అనేదానికి. ఎస్, ఇన్స్టెంట్ అంటే ఇంకా అదొక్కటి రావాలి. ఇట్లాంటి హేమైన కేసుల్లో ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి ఇమీడియట్గా. తర్వాత ఆ ఛార్జ్షీట్ వేసిన వెంటనే విట్నెస్లను ప్రొడ్యూస్ చేసి ఒక 90 రోజుల్లో జిల్లా కోర్టులో ఆడికి ఎవిడెన్స్ ఇచ్చేసి వారికి ఉరిశిక్షో జైలు శిక్షో ఏదో ఒకటి వచ్చేటట్టు చేయాలి. ఆ తర్వాత హైకోర్టు అపీల్కి 15 రోజులు టైం ఇవ్వాలి, లేదు 1 month టైం ఇవ్వాలి.
1 మంత్ లోపల ట్రయల్ అయిపోయాలి. తర్వాత సుప్రీంకోర్టుకి చేయడానికి కూడా ఒక 15 రోజులు నెల ఇవ్వాలి. తర్వాత 1 మంత్లో సుప్రీంకోర్టులో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓ 15 రోజులు నెల రోజులు ఇవ్వాలి. ఇదంతా వెరిసి ఒక 6-8 నెలల లోపల ఎంటైర్ ప్రాసెసింగ్ అయిపోయి ఆయనకు ఉరి శిక్ష పడుతుందా, జైలు శిక్ష పడుతుందా, లేదు ఏ శిక్ష లేకుండా బయటకు వస్తాడనేది ఈ 6-8 నెలల్లో తేలిపోతే అందరికీ బాగుంటుంది. లేకపోతే ఎప్పుడో నేను కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, 20 ఏళ్ల క్రితం ఎప్పుడో అఫెన్స్ జరిగి ఉంటుంది, మనం ఇన్వెస్టిగేట్ చేసి ఉంటాం. 20 ఇయర్స్ తర్వాత మనం ఇప్పుడు విట్నెస్గా పిలిస్తే మనకి ఏం గుర్తుంటుంది, ఆ కేసుకు చెప్తే ఏం శాంటిటీ ఉంటుంది. ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. పోలీసుల డిపార్ట్మెంటు తక్కువ మంది ఉన్నారు, జ్యుడిషియరీ మెంబర్లు ఇంతగా 5 ఇంతలు పెంచాల్సి ఉంది. అప్పటికి కానీ వాళ్ళు సరైనటువంటి విధంగా త్వరితగతిన వాళ్ళు కేసులు తీసుకొని డిస్పోజ్ చేయగలరు. లేకపోతే ఇంతే మనం. థ్యాంక్ యూ సార్.